సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లేదా CUET 2025కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం CUSET ఆర్ PG ఎంట్రన్స్ టెస్ట్ 2025కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ప్రజెంట్ ఎవరైతే తెలంగాణలో కావచ్చు అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కావచ్చు అదర్ స్టేట్లో కావచ్చు మీరు ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులైనట్లయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులైనట్లయితే ఫర్దర్గా మీరు మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు లేదా ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సెస్ కావచ్చు, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇలా డిఫరెంట్ కోర్సెస్ అనేది మీరు సెంట్రల్ యూనివర్సిటీస్లో చేయాలి అంటే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ వీడియోలో మనం ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే మనకు ప్రజెంట్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ విండో అయితే ఎనేబుల్ కావడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు CUET PG 2025 రిజిస్ట్రేషన్ విండో అంటూ మనకు లైవ్ అయితే స్క్రోల్ అవుతుంది. సో మీరు ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేయొచ్చు, లేదా ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి కూడా మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేయొచ్చు. సమ్ టైమ్స్ మీ యొక్క డివైస్ దట్ ఈజ్ మీరు యూజ్ చేస్తున్న మొబైల్లో కనుక లింక్ అనేది సపోర్ట్ చేయనట్లయితే డైరెక్ట్గా అప్లికేషన్కి సంబంధించిన లింక్ కూడా మనకు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అప్లికేషన్ లింక్ అంటూ మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. ఆ లింక్ పైన క్లిక్ చేసినా కూడా మీరు డైరెక్ట్గా ఈ యొక్క వెబ్సైట్కి అయితే రావడం జరుగుతుంది. సో టోటల్గా మన యొక్క అప్లికేషన్ అనేది ప్రజెంట్ ఏదైతే కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ ఉందో దీన్ని టోటల్గా మనం 3 స్టెప్స్లో అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ తోటి మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ వన్స్ మన యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ ఉపయోగించుకొని మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి. సో మనకి ఇక్కడ అప్లికేషన్కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఎగ్జామినేషన్ ఫీ ఏ విధంగా పే చేయాలి, ఎంత పే చేయాలి, ఇలాంటి టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మనం ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఇయర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ యొక్క CUET 2025కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. సో దానికోసం ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు CUET PG 2025 ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రీవియస్లో ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో చేసాము. నోటిఫికేషన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అండ్ నోటిఫికేషన్లో మనకు ఏ కోర్స్ అనేది అందుబాటులో ఉంటాయి, వీటికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు, సిలబస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏ స్టూడెంట్ ఏ సబ్జెక్ట్కి ఎలిజిబుల్ ఉంటారు, ఇలాంటి టాపిక్ గురించి మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. మీరు అక్కడికి వెళ్ళి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మా టీం అనేది మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి ఫస్ట్ డౌట్ అయితే ఉంటుంది. సార్ మేము ఈ యొక్క కామన్ యూనివర్సిటీకి సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే 1400 రూపీస్ అనేది ఉంటుంది. అండ్ అది కూడా అప్లికేషన్ ఫీ వచ్చేసి ఏంటంటే అప్ టు 2 పేపర్స్, మీరు 2 పేపర్స్ లోపు అప్లై చేసినట్టయితే 1400 రూపీస్ అనే అప్లికేషన్ ఫీ ఉంటుంది. మీరు 1 పేపర్కి అప్లై చేసినా 2 పేపర్కి అప్లై చేసినా కూడా ఇక్కడ 1400 రూపీస్ అనేది మీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే ఉంటుంది. అడిషనల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఏంటంటే MA చేయాలి అనుకుంటున్నాను, MCOM చేయాలి అనుకుంటున్నాను, MBA చేయాలనుకుంటున్నాను, ఇలా 3 ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే ఫస్ట్ MCOMకి అండ్ MBAకి వచ్చేసి మనకు 1400 రూపీస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత అదర్ థింగ్ ఏదైతే ఉంటుందో అంటే మనకు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ కోర్సెస్ సంబంధించి ఎక్స్ట్రాగా మీరు ఇంకొక పేపర్ని సెలెక్ట్ చేసుకుంటే 700 రూపీస్ పే చేయాలి. ఎనీవే మీరు ఒక పేపర్కి అప్లై చేసినా 2 పేపర్స్కి అప్లై చేసినా ఇక్కడ 1400 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అనేది జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటుంది. మరి ఏ క్యాండిడేట్ ఏ పేపర్కి ఎలిజిబుల్ అనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ తర్వాత మీరు కనుక OBC ఆర్ నాన్ క్రిమిలేయర్ లేదా జనరల్ EWS కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే 1200 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఒకవేళ మీరు SC ST థర్డ్ జెండర్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే 1100 రూపీస్ అప్లికేషన్ ఫీ
ఉంటుంది. ఇన్ కేస్ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినట్లయితే సో ఇక్కడ మనకు 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అడిషనల్గా మీరు మోర్ దెన్ 2 పేపర్స్కి అప్లై చేస్తే సో జనరల్ కేటగిరీ వారికి 700 రూపీస్ ఫర్ ఈచ్ పేపర్, అండ్ బీసీకి వచ్చేసి మనకు 600, అండ్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 600, అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ వచ్చేసి 600. ఒకవేళ మీరు సో 2 పేపర్స్కి అప్లై చేసి అవుట్ ఆఫ్ ఇండియా అయినట్లయితే, అదర్ కంట్రీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే 7000 రూపీస్ అనేది అప్ టు 2 పేపర్స్. సో మీరు అడిషనల్గా 2 పేపర్స్ కంటే ఎక్కువగా అప్లై చేస్తే ఈచ్ పేపర్కి 3500 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అమౌంట్ అనేది త్రూ ది ఆన్లైన్ ద్వారా మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. సో ఇక్కడ మనం ఇలా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది అప్లికేషన్ చేసుకోవడానికి. అండ్ ఈ యొక్క డిక్లరేషన్ బాక్స్లో మనం ఫస్ట్ టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. అండ్ వన్స్ మనం టిక్ మార్క్ అనేది చేసుకోగానే సో నెక్స్ట్ ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ స్టెప్ పైన రిజిస్ట్రేషన్ అయితే మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ మేము ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి క్యాండిడేట్ ప్రజెంట్ ఎవరైతే ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు రిజిస్ట్రేషన్ అనేది త్రూ ది ఆధార్ కార్డ్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదా డిజిలాకర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదా అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు, పాన్ కార్డ్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇలా మనకు మల్టీఫుల్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో మేము వచ్చేసి ఏంటంటే ఆధార్ కార్డ్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటున్నాము. సో మనం దేని ద్వారా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఆప్షన్కి సంబంధించిన బబుల్లో మనం టిక్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మేము ఇక్కడ ఆధార్ కార్డ్ ద్వారా రిజిస్టర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసాము. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ బట్టి నెంబర్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ మేము ఆధార్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ వచ్చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే సో మీ ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో సో దానికి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ పైన సో మనం వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన ఓటీపీని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో సార్ మాకు వచ్చేసి మా ఆధార్కి ఓటీపీ అనేది రాదు అనుకుంటే మీరు పాన్ కార్డ్ కానీ అదర్ డీటెయిల్స్ ద్వారా కానీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మేము త్రూ ది ఆధార్ ద్వారా రిజిస్టర్ చేస్తున్నాము. అండ్ వన్స్ ఈ విధంగా మనం జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మీరు ఎంటర్ చేసిన ఓటీపీ అనేది కన్ఫర్మ్గా కరెక్ట్ అయినట్లయితే సో మనకి ఈ విధంగా గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనకు వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం మన యొక్క ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మీరు ఇచ్చిన డీటెయిల్స్ను బట్టి మీ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆధార్ కార్డ్ ఇచ్చాం కాబట్టి సో మా యొక్క ఆధార్ కార్డు ప్రకారం డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ ఆధార్ కార్డ్ నెంబరు, క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఆధార్ కార్డు ప్రకారం, సో క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి యాజ్ పర్ ఆధార్, తర్వాత జెండర్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. సో ఆ తర్వాత ఇన్ కేస్ మీరు పాన్ కార్డ్ కానీ అదర్ డీటెయిల్స్ ఏమైనా ఇచ్చినట్లయితే వాటి ప్రకారం మీ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ స్క్రోల్ చేసి మనకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ మేము మా యొక్క ఆధార్ కార్డ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీ ఆధార్ కార్డులో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఫస్ట్ మనకి ఇక్కడ డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ జెండర్ కానీ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం లేదా 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీరు ఇవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది మీ యొక్క 10th క్లాస్ మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా టైప్ చేయాలి. సమ్ స్టూడెంట్స్కి వచ్చేసి ఆధార్ కార్డులో ఒక విధంగా ఉంటుంది, ఎస్ఎస్సి మెమోలో ఒక విధంగా ఉంటుంది. కాబట్టి మీరు అప్లికేషన్లో ఇచ్చేది ఏంటి అంటే సో ఇక్కడ ఎస్ఎస్సి మెమో ప్రకారం మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నా యొక్క ఎస్ఎస్సి మెమో ప్రకారం నా డీటెయిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మీరు కూడా ఈ విధంగా మీరు ఎస్ఎస్సి ప్రకారం ఏదైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. అది కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం కన్ఫర్మ్ చేసుకోవాలి 10th క్లాస్ ప్రకారం. అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ లేదా గ్రాడ్యుయేట్ నేమ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చే ప్రతి డీటెయిల్స్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది, డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఆధార్ ప్రకారం మనకు ఫస్ట్ డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే మనం ఆధార్ డీటెయిల్స్ తోటి రిజిస్టర్ చేసుకుంటున్నాం కాబట్టి. సో మీరు ఇప్పుడు యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ వరకు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ డేట్ కానీ మంత్ కానీ ఇయర్ కానీ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి మీ జెండర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇన్ కేసు మీకు మిస్టేక్ ఉంటే ఇక్కడ మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత నేషనాలిటీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ నేషనాలిటీ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇండియన్ అయితే ఇండియన్, అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్. సో మనం ఇచ్చే నేషనాలిటీని బట్టి కూడా మనకు అప్లికేషన్ ఫీ అనేది యాడ్ అవుతుంది. అది మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. అండ్ తర్వాత క్యాండిడేట్ యొక్క ఐడెంటిటీ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో దీంట్లో మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎనీ అదర్ వ్యాలిడ్ గౌడ్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ అని చెప్పేసి, బ్యాంక్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరు రిలవెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విత్ ఆధార్ కార్డ్ తోటి రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి సో మీకు పాన్ కార్డ్ ఉన్నా, ఓటర్ ఐడి ఉన్నా, లేదా పాస్పోర్ట్ ఉన్నా, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా ఆ రిలవెంట్ ఆప్షన్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో మేము ఇక్కడ వచ్చేసి ఏంటంటే మాకు సంబంధించి సో ఇక్కడ వ్యాలిడ్ అదర్ ఐడి కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ మేము పాన్ కార్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నాము. సో పాన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ ఆ తర్వాత మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో
ఆ రిలవెంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మేము పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి పాన్ కార్డ్ యొక్క నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించి అడ్రస్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో క్యాండిడేట్ ఎవరైతే ప్రజెంట్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు మీకు సంబంధించి అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ మీ యొక్క ప్రెమిసెస్ నేమ్ అనేది, హౌస్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ లొకాలిటీ, విలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సబ్ లొకాలిటీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీ కంట్రీ ఏదైతే ఉంటుందో కంట్రీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీరు ఇండియానా, అదర్ స్టేటా, అదర్ డిస్టిక్ ఏదైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఇండియన్స్ కాబట్టి ఇండియా అనేది సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ తర్వాత స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్లో మీరు తెలంగాణకు సంబంధించిన వారా, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారా, అదర్ స్టేట్ స్టూడెంట్స్ అనేది మీ స్టేట్ ఏదైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఇక్కడ తెలంగాణ కాబట్టి తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ తర్వాత వచ్చేసి డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ యొక్క డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీది హైదరాబాద్ అయితే హైదరాబాద్, నెక్స్ట్ కరీంనగర్ అయితే కరీంనగర్, సో నల్గొండ అయితే నల్గొండ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి నల్గొండ, సో మేము ఇక్కడ నల్గొండ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. సో ఈ విధంగా మీకు సంబంధించి ఫస్ట్ కంట్రీ, తర్వాత మీ యొక్క స్టేటు, తర్వాత మీ యొక్క డిస్టిక్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ మీ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. యాజ్ పర్ మీ యొక్క అడ్రస్ ప్రకారం మీ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. సో మీకు సంబంధించిన మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ సో యాజ్ పర్ మీకు సంబంధించి అప్డేట్స్ రావడానికి మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. సో మా యొక్క మెయిల్ ఐడి అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకున్నాము. సో ఇక్కడ మెయిల్ ఐడి ఏదైతే ఎంటర్ చేసామో అండ్ కన్ఫర్మ్ మెయిల్ ఐడికి కూడా మీ యొక్క రిలవెంట్ మెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. సో మీకు ఫర్దర్గా ఈ యొక్క సిఈ సెట్కి సంబంధించిన అప్డేట్స్ అన్ని మీరు ఇక్కడ మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో కంట్రీ వచ్చేసి మనకు కంట్రీ కోడ్ ఇండియాకి +91 ఉంటుంది. సో +91 అని సెలెక్ట్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి మొబైల్ నెంబర్ పైన ఏదైతే ఎంటర్ చేశారో అండ్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ దగ్గర కూడా అదే నెంబర్ని మీరు ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేది ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకు పర్మనెంట్ అడ్రస్ అయితే ఫిల్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్లో కూడా మళ్ళీ మన సేమ్ థింగ్స్ ఉంటాయి. లైక్ మీ యొక్క హౌస్ నెంబర్, మీ లొకాలిటీ, మీ సబ్ లొకాలిటీ, మీ కంట్రీ, మీ స్టేటు, మీ డిస్టిక్, మీ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయమంటుంది. సమ్ స్టూడెంట్స్ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటుంది. ఇఫ్ మీకు రెండు అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ సేమ్ యాజ్ పర్ ప్రజెంట్ అడ్రస్ అని టిక్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. మళ్ళీ మీరు డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆ తర్వాత సో మన అడ్రస్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ చూస్ పాస్వర్డ్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో ఈ చూస్ పాస్వర్డ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్రజెంట్ మనం సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఫర్దర్గా మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, మీ రిజల్ట్ అనేది చూసుకోవాలనుకున్నా, లేదా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్నా, మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది తెలుసుకోవాలనుకున్నా కూడా సో మీరు అక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. సో దానికోసం ఇప్పుడు మనం పాస్వర్డ్ అనేది మనమే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎలా ఉండాలంటే జస్ట్ లైక్ satya@123 అనే స్టైల్లో మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో satya@123 అనే స్టైల్లో మీరు పెట్టుకున్నట్టయితే పాస్వర్డ్ అనేది మీకు ఈజీగా గుర్తుంటుంది. సో దీంట్లో ఒక క్యారెక్టర్ అనేది మనకు సో ఇక్కడ మనకు క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి అండ్ నెంబర్స్ అనేది ఉండాలి. ఈ కాంబినేషన్తో మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం కన్ఫర్మేషన్ కోసం కూడా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు 2 times పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మీరు ఎంటర్ చేస్తున్న పాస్వర్డ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం అక్కడ మనకు వ్యూ ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి కూడా మీరు వ్యూ అయితే చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేము సో మాకు సంబంధించిన పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము. మీరు ఈ విధంగా ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ యొక్క ప్రివ్యూ కూడా చూడొచ్చు. సో మీరు పాస్వర్డ్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. మీకు సంబంధించిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది సో మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కానీ లేదా మీకు సంబంధించి పర్సనల్గా కానీ పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. అండ్ ఆ తర్వాత దీంట్లో ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అయితే మీరు చూస్ చేసుకోవాలి. సో మీకు సంబంధించి ఏదో ఒక ఆప్షన్ అయితే చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఇక్కడ సో జస్ట్ నా నేమ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను సత్య అని. సో మీరు కూడా ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇలా స్క్రోల్ చేసినట్టయితే పాస్వర్డ్ పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకు ప్రతి స్టేజ్లో ఈ విధంగా మనకు సెక్యూరిటీ క్యాప్చర్ అయితే సెక్యూరిటీ పిన్ అయితే రావడం జరుగుతుంది. అది మనకి ఇచ్చిన బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. మీరు ఈ యొక్క క్యాప్చర్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేస్తే మనకు సైడ్లో గ్రీన్ కలర్ టిక్ వస్తుంది. గ్రీన్ కలర్ టిక్ వచ్చినట్టయితే సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు సో 157 అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో 157 3215. సో ఈ విధంగా మీరు ఎంటర్ చేస్తే పర్ఫెక్ట్గా ఎంటర్ చేస్తే విత్ ఇన్ టైంలో మనకు గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. ఇలా టిక్ మార్క్ వస్తే మీరు క్యాప్చా కరెక్ట్గా ఎంటర్ చేసినట్టు. అండ్ ఆ తర్వాత మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా ఫస్ట్ క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ ఫిల్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సో సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి కానీ లేదా మీ యొక్క మెయిల్ ఐడికి కానీ ఓటీపీ వస్తుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని ఫస్ట్ స్టేజ్ అయిన రిజిస్ట్రేషన్ అయితే మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మేము మా డీటెయిల్స్ అయితే అన్ని పర్ఫెక్ట్గా ఫిల్ చేయడం జరిగింది. సో మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయడం కంటే ముందు ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో ఇప్పటి వరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. లైక్ క్యాండిడేట్ సంబంధించిన నేమ్ కావచ్చు, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, సో మీకు సంబంధించిన మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆల్ థింగ్స్ అయితే మీకు డిస్ప్లే అవుతాయి. సో అండ్ అదేవిధంగా మీకు అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మీరు ఇచ్చిన సెక్యూరిటీ క్యాప్చర్కి సంబంధించిన థింగ్స్ అనేవి అక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఆ థింగ్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ వెరిఫై చేసుకున్నప్పుడు వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ఎడిట్ చేసుకోవచ్చు. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఈ డిక్లరేషన్ బాక్స్లో మనం టిక్ మార్క్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు టిక్ మార్క్స్ అనేది ఇలా చేసేసుకొని సో నెక్స్ట్ మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఐ అగ్రీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్లో మీరు టిక్ మార్క్ చేసుకోవాలి. ఐ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి, మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఈ విధంగా ప్రివ్యూలో కనుక ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మేము ఫిల్ చేసిన డీటెయిల్స్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. సో మేము ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా డూ యూ వాంట్ టు రిజిస్ట్రేషన్ అంటూ కన్ఫర్మేషన్ కోసం మనకు ఓకే అయితే అడుగుతుంది. జస్ట్ ఎస్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఈ విధంగా సో మొబైల్ నెంబర్ వచ్చేసి ఆర్ మీరు ఇచ్చిన మెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి ఓటీపీ సెండ్ చేయడం జరుగుతుంది. సో ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయాలి. సో ఫస్ట్ మీరు వెళ్ళేసి మీ యొక్క మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ ఐడికి ఓటీపీ వచ్చిందా రాలేదా అనేది వెరిఫై చేసుకోవాలి. సో నార్మల్గా మెయిల్ ఐడిలో ఓటీపీ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మెయిల్ ఐడిలో ఓటీపీ లేకపోతే మీరు స్పామ్ మెయిల్స్లో చూడాల్సి ఉంటుంది, లేదా మీకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి సంబంధించిన మెయిల్స్లలో చూడాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ అయితే మాకు ఓటీపీ రావడం జరిగింది. సో డైరెక్ట్గానే మాకు ఇక్కడ మెయిల్స్ కాలంలో అయితే మా యొక్క మెయిల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది వచ్చేసి ఓటీపీ 6551 అని మీకు కూడా మెయిల్ ఐడిలో అయితే ఉంటుంది. డైరెక్ట్గా మీరు అది కాపీ చేసుకొని సో మీరు అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఎంటర్ చేసిన ఓటీపీ కనుక కన్ఫర్మ్గా సక్సెస్ అయినట్లయితే ఈ విధంగా మనకు సో టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనకు ప్రతి స్టేజ్లో ఈ విధంగా క్యాప్చా అయితే ఇస్తారు. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్యాప్చా కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై పైన క్లిక్ చేయగానే ఈ విధంగా యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అనేది చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మీ యొక్క రిజిస్టర్ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దానికి అప్లికేషన్ నెంబర్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో మీరు అప్లికేషన్ నెంబర్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క మెయిల్ ఐడికి వెళ్ళినట్టయితే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ యొక్క నెంబర్ అనేది ఉంటుంది. జస్ట్ ఫస్ట్ మనం ఓకే పైన క్లిక్ చేయాలి. సో మీరు మీ యొక్క మెయిల్ ఐడిలో కనుక వెరిఫై చేసుకున్నట్టయితే సో ఈ విధంగా మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కాపీ చేసుకోవాలి. అండ్ దాన్ని తీసుకొని మళ్ళీ మనం మన యొక్క అప్లికేషన్కి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది కాపీ చేసుకున్న తర్వాత ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు వచ్చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కంప్లీట్ అయింది అండ్ మీకు అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ద్వారా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. సో మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసి మనకు సంబంధించి మెయిల్కి వచ్చిన అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నేను ఈ వీడియోలో మెన్షన్ చేశాను satya@123 అనే స్టైల్లో మీరు పాస్వర్డ్ పెట్టుకున్నట్టయితే మీకు ఈజీగా గుర్తుండడం జరుగుతుంది. సో పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత సో మీకు సంబంధించి ప్రతిసారి ఈ విధంగా సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సమ్ టైమ్స్ మీకు అప్లికేషన్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ కాకపోవచ్చు, లేదా మీ యొక్క పాస్వర్డ్ అనేది మ్యాచ్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఇక్కడ ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్ అండ్ ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి వాటిని రికవరీ చేసుకోవచ్చు. లేదా మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. దట్ ఈస్ మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ నెంబర్ మర్చిపోతే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, పాస్వర్డ్ మర్చిపోతే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఆ వీడియో చూస్తూ మీరు వాటిని రికవరీ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే సో మాకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది మాకు నోటెడ్ ఉంది కాబట్టి సో డైరెక్ట్గా మా థింగ్స్ కన్ఫర్మ్ చేసుకొని మేము లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అండ్ మన యొక్క పాస్వర్డ్ అండ్ అక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క డాష్ బోర్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం. అండ్ తర్వాత వచ్చేసి మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. సో స్టార్టింగ్లో చెప్పడం జరిగింది టోటల్గా మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది 3 స్టెప్స్లో అయితే కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, ఫైనల్గా పేమెంట్ చేయాలి. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి కాబట్టి సో మనకి ఇక్కడ కంప్లీట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ దీంట్లో కూడా మళ్ళీ మనకు అప్ టు ఒక 7 స్టేజెస్ అయితే ఉంటాయి. వాటిని ప్రతి స్టేజ్లో డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఫిల్ చేయాలి. సో ప్రజెంట్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలని మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో దానికోసం ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తున్నాము.
అండ్ వన్స్ మనం కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఫస్ట్ క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మీకు సంబంధించిన అడ్రస్ కావచ్చు, మీకు సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, అవి డిస్ప్లే అవుతాయి. ఆ థింగ్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క అడ్రస్ అనేది మీ యొక్క హౌస్ అడ్రస్, తర్వాత మీ యొక్క లొకాలిటీ అండ్ మీ సబ్ లొకాలిటీ, మీ యొక్క మీ యొక్క కంట్రీ అండ్ మీ స్టేట్, మీ డిస్టిక్ ఇన్ఫర్మేషన్తో పాటు మీ పిన్ కోడ్, మీ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి అయితే డిస్ప్లే అవుతాయి. ఇవి మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో వాటిని బట్టి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వీటిలో మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు ఇక్కడ కరెక్షన్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాటిని కూడా మీరు వెరిఫై చేసుకోవాలి. మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. అండ్ ప్రతిసారి ఈ విధంగా మనకు క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనకు ఐ అగ్రీ ఆప్షన్కి సంబంధించిన బాక్స్లో మనం టిక్ మార్క్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ మేము క్యాప్చా అయితే కన్ఫర్మ్ చేసుకున్నాం. క్యాప్చా వచ్చేసి 941099. సో మీరు ఈ విధంగా పర్ఫెక్ట్గా క్యాప్చా ఎంటర్ చేస్తే మనకు టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. అండ్ తర్వాత అగ్రీలో టిక్ మార్క్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం ఓకే అయితే అడుగుతుంది. సో మనం ఒకసారి సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. జస్ట్ డేటా సేవ్డ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మళ్ళీ క్యాండిడేట్ సంబంధించిన పర్సనల్ ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత క్యాండిడేట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది డిస్ప్లే అవుతుంది. క్యాండిడేట్ యొక్క జెండర్ డిస్ప్లే అవుతుంది. ఫాదర్ నేము, మదర్ నేము, అండ్ తర్వాత మీకు సంబంధించిన గ్రాడియన్స్ మొబైల్ నెంబరు, మీ నేషనాలిటీ, ఈ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ థింగ్స్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు కరెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కేటగిరీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు జనరల్ కేటగిరీ అనేది ఉంటుంది, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఉంటుంది, అండ్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ అనేది ఉంటుంది. సో జనరల్ అంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు జనరల్ కేటగిరీకి రావడం జరుగుతుంది. అండ్ అదర్ కంట్రీకి సంబంధించి సో స్టూడెంట్స్ కూడా జనరల్ కేటగిరీ కిందకి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మీరు తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, ఇండియాలో ఎక్కడైనా సరే మీరు సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ అనేది వచ్చేస్తుంది. సో ఒకవేళ మీరు ఓబీసీ లైక్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అయ్యి ఉండి మీరు నాన్ క్రిమి లేయర్ స్టూడెంట్స్ అయినట్లయితే సో మీ యొక్క ఇన్కమ్ అనేది ఇయర్లీ వచ్చేసి 8 lakhs కంటే బిలో ఉన్నట్టయితే మీకు నాన్ క్రిమి లేయర్ స్టేటస్ అయితే ఉంటుంది. సో మీ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఇక్కడ సో ఓబీసీ నాన్ క్రిమి లేయర్, సో ఓబీసీ నాన్ క్రిమి లేయర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత కన్ఫర్మ్ కేటగిరీ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమంటుంది. మీరు ఏ కేటగిరీ అయితే ఉంటుందో ఆ కేటగిరీ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎంటర్ చేయాలి. త్రూ ది మీ సేవ ద్వారా తీసుకున్నది కావచ్చు, లేదా బేస్డ్ ఆన్ మీ యొక్క స్టేట్స్ రూల్ ప్రకారం మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే తీసుకున్నారో దాని నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీకు ప్రజెంట్ మాకు ఓబీసీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే లేదు. సో మీరు ఓబీసీ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్టయితే సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఓబీసీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఎప్పుడైతే తీసుకున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అనేది మీరు ఏ డేట్లో తీసుకున్నారనేది. సో మేము వచ్చేసి ఏంటంటే ఇక్కడ 2021లో అయితే తీసుకోవడం జరిగింది. సో మీరు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడైతే తీసుకున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. బట్ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ ఇయర్, రీసెంట్ ఇయర్కి సంబంధించింది అడుగుతుంది. సో మీరు ఒకవేళ రీసెంట్ ఇయర్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఉండకపోతే రీసెంట్ ఇయర్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. సో అండ్ ఆ తర్వాత వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఇష్యూ చేశారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి కానీ, ఆ యొక్క మండలికి సంబంధించి కానీ, సో ఎవరైతే వీఆర్ఓ, ఎంఆర్ఓకి సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారో వారి డీటెయిల్స్ అనేది మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ఉంటుంది. దాని ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మీకు సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకున్న ఐడి కార్డ్ డీటెయిల్స్ అండ్ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేది ఉంటుంది. సో ఆర్ యూ డయాబెటిక్ అని ఉంటుంది. ఒకవేళ మీరు డయాబెటిక్ అయితే ఎస్ ఇచ్చేసి అండ్ దాంట్లో మీ లెవెల్ ఎంత ఉంటుంది అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. బట్ నేను వచ్చేసి ఇక్కడ డయాబెటిక్ కాదు, నో ఆప్షన్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినట్టయితే మీకు సంబంధించి ఆ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సిమిలర్గా మీ పర్సంటేజ్ అనేది చూజ్ చేసుకోవాలి. సో 40% లెస్ ఉందా, 40% మోర్ ఉందా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మాకు ఎటువంటి డిజబిలిటీ లేదు. సో నో ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. మీరు ఇచ్చే డిజబిలిటీని బట్టి అప్లికేషన్ ఫీ అనేది చేంజ్ అవుతుంది. అండ్ పేరెంట్కి సంబంధించిన ఇన్కమ్ అనేది ఎంత ఉంటుంది అని అడుగుతుంది. సో మాకు వచ్చేసి ఇక్కడ మా యొక్క ఇన్కమ్ ప్రకారం అప్ టు 2 lakhs వరకు ఉంటుంది. సో మేము 1 lakh to 2 lakhs అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఎంప్లాయీ స్టేటస్ అని అయితే ఉంటుంది. సో మేము ఇక్కడ అన్ఎంప్లాయిడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ తర్వాత ప్రతిసారి ఈ విధంగా మనకి క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. క్యాప్చా ఎంటర్ చేసి అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మేము ఇక్కడ వచ్చేసి 3352720 సో క్యాప్చా అయితే ఎంటర్ చేసాము. క్యాప్చా పర్ఫెక్ట్గా ఎంటర్ చేస్తే గ్రీన్ కలర్ టిక్ వస్తుంది. అండ్ అగ్రీ ఆప్షన్లో టిక్ మార్క్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే సో మళ్ళీ మన డేటా అనేది సేవ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి అదర్ కోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఫిల్ చేయమంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో అదర్ కోటాలో వచ్చేసి
డూ యూ బిలాంగ్స్ టు బిలో ప్రావర్టీ లైన్ అనేది ఉంటుంది. సో ఒకవేళ మీరు బిలో ప్రావర్టీ లైన్ ఉంటే ఎస్ ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే నో ఆప్షన్ అయితే ఇవ్వాలి. సో మేము బిలో ప్రావర్టీ లైన్ అయితే లేము. సో ఒకవేళ మీరు బిలో ప్రావర్టీ లైన్లో ఉన్నట్లయితే సో ఎస్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సో ఆర్ యూ కాశ్మీర్ మైగ్రెంట్ అని అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కాశ్మీర్ మైగ్రెంట్ అయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, అదర్వైజ్ నో ఆప్షన్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో వార్డ్ ఆఫ్ డిఫెన్స్ పర్సన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అడుగుతారు. సో ఒకవేళ మీరు అయినట్లయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, సో కాకపోతే నో ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ ఎన్సీసీ క్లెయిమ్ ఉంటే, మీరు ఒకవేళ ఎన్సీసీ క్యాండిడేట్గా అయినట్లయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది, అదర్వైజ్ మీరు నో ఆప్షన్ అయితే ఇవ్వాలి. సో మీకు సంబంధించిన డీటెయిల్స్ని బట్టి మీరు ఎన్సీసీ స్టూడెంట్స్ అయితే ఎస్ ఇవ్వాలి, ఎస్ ఇస్తే మీకు ఎన్సీసీకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఒకవేళ మీరు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే స్పోర్ట్స్ని కూడా ఇక్కడ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్కి సంబంధించి కూడా ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, అదర్వైజ్ మీరు నో ఆప్షన్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్సీసీ అంటే ఎన్సీసీకి సంబంధించి ఎస్ ఇస్తే ఎన్సీసీలో కూడా మనది ఏనా బీనా సీనా అనేది దాని రిలవెంట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎన్సీసీకి సంబంధించి మేము సో నో ఆప్షన్ అయితే ఇచ్చేస్తున్నాము, మాకు ఎన్సీసీ లేదు. అండ్ ఆ తర్వాత సో ఆర్ యూ వార్డ్ యూనివర్సిటీ ఎంప్లాయ్ అని అంటారు. ఒకవేళ సో యూనివర్సిటీకి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నట్టయితే మీరు ఎస్ ఇవ్వాలి, అదర్వైజ్ నో ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఐ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా అదర్ కోటా అండ్ కేటగిరీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ కాగానే నెక్స్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే సో ప్రజెంట్ మనం ఏ పేపర్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పేపర్కి సంబంధించిన థింగ్స్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ అప్లై ఫర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మనం దేనికోసం అప్లై చేస్తున్నామంటే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ PG 2025కి అయితే అప్లై చేస్తున్నాము. అండ్ మీరు ఏ పేపర్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం వచ్చేసి మనం 4 పేపర్స్కి అయితే అప్లై చేయొచ్చు. సో దీంట్లో ఏమేమి ఉంటాయి, మరి ప్రజెంట్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో మీరు బీఎడ్ చేయాలనుకుంటే బీఎడ్కి అప్లై చేయొచ్చు, పీజీ చేయాలనుకుంటే పీజీకి అప్లై చేయొచ్చు, లేదా డిప్లొమా కోర్సెస్కి అప్లై చేయాలనుకుంటే డిప్లొమా ఇన్ డిగ్రీకి సంబంధించిన కోర్సెస్ కూడా మీరు అప్లై చేయొచ్చు. సో దీంట్లో మీరు దేనికైతే ఎలిజిబుల్ అవుతారో దానికి సంబంధించిన రిలవెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో బీఎడ్ స్పెషలైజేషన్కి అప్లై చేయాలి అనుకుంటున్నాము. అండ్ అదేవిధంగా నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో మాకు కామర్స్ ఎంకామ్కి సంబంధించి కూడా అప్లై చేయాలి అనుకుంటున్నాము. 2 పేపర్స్కి అయితే మేము అప్లై చేయాలనుకుంటున్నాము. ఎందుకు అంటే అప్ టు 2 పేపర్స్కి సేమ్ అమౌంట్ ఇచ్చారు కాబట్టి సో మేము కామర్స్కి అప్లై చేస్తున్నాము అండ్ బీఎడ్కి అప్లై చేస్తున్నాము. సో మీరు కూడా దేనికైతే ఎలిజిబుల్ అవుతారో ఆ రిలవెంట్ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది చేయొచ్చు. సో మాకు సంబంధించిన కామర్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు 8th క్వశ్చన్ పేపర్ సంబంధించిన ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇలా మీ రిలవెంట్ పేపర్ ఏదైతే ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ రిలవెంట్ అనేది అప్లై చేసుకోవాలి. దీంట్లో మనకు మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్కి మనం ఎలిజిబుల్ అవ్వము. ఆ రిలవెంట్ సబ్జెక్ట్ మీరు అప్లై చేయాలి అంటే డిగ్రీలో మీకు ఖచ్చితంగా ఆ రిలవెంట్ సబ్జెక్ట్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఈ విధంగా మనం పేపర్ సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ వచ్చేసి మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూజ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మీరు స్టేట్ అనేది చూజ్ చేసుకోవాలి. అండ్ స్టేట్లో మీరు ఏ డిస్టిక్లో ఏ సిటీలో రాయాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము ఇక్కడ తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ తర్వాత సిటీ అనేది సెలెక్ట్ చేయాలి. సిటీ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఎగ్జామ్ ఉంది, జగిత్యాలలో ఉంది, కరీంనగర్లో ఉంది, ఖమ్మంలో ఉంది, కొత్తగూడలో ఉంది, సో నల్గొండలో ఉంది. మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటారో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి హైదరాబాద్లో రాయాలనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ మళ్ళీ సెకండ్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ స్టేట్లో మళ్ళీ మీకు నియర్ బై ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మాకు నియర్ బై వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో నల్గొండ అయితే ఉంటుంది, నల్గొండ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ థర్డ్ ఇలా 4 సెంటర్స్ అనేది మీరు చూజ్ చేసుకోవాలి. ఈ 4 సెంటర్స్లో ఎక్కడో ఒక చోట మీకు ఎగ్జామినేషన్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో బట్ మీకు నియర్ బై కావాలి అంటే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోవాలి. మీరు ఎంత తొందరగా అప్లై చేస్తే అంత తొందరగా మీకు సో నియర్ బై సెంటర్ పడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ మేము హైదరాబాద్ ఇచ్చాం, నల్గొండ ఇచ్చాం, వరంగల్ ఇచ్చాం, ఖమ్మం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అవుతుంది. అండ్ తర్వాత మీ పేరెంట్స్ సంబంధించిన గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. వాళ్ళు ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా లేకపోతే అదర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ రిలవెంట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోండి. సో మేము ఇచ్చేసి ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. సో మీ పేరెంట్స్ ఏదైతే చేస్తున్నారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ క్యాప్చా అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. క్యాప్చా అనేది ఈ విధంగా ఉంటుంది. క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్యాప్చా అనేది ఎంటర్ చేయగానే మీరు పర్ఫెక్ట్గా క్యాప్చా అనేది ఎంటర్ చేసినట్టయితే సో మళ్ళీ మనకు ప్రతిసారి వచ్చినట్టుగా గ్రీన్ కలర్లో అయితే చూపించడం జరుగుతుంది. మీకు గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వస్తుంది. అండ్ ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఏ పేపర్స్కి అయితే అప్లై చేసామో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకోమంటుంది ఒకసారి. ప్రజెంట్ మేము వచ్చేసి ఏంటంటే సో బీఎడ్ స్పెషలైజేషన్కి అప్లై చేసాము విత్ డిగ్రీ తోటి. అండ్ కామర్స్ సంబంధించి కూడా అప్లై చేయడం జరిగింది ఎంకామ్కి. సో ఈ విధంగా మనం అప్లై చేసిన తర్వాత మనకి ఇక్కడ
క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో బిఫోర్ మీరు సబ్మిట్ చేసే కంటే ముందు మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి మీరు ఎలిజిబులా కాదా అనేది. సో మేము ఈ 2 సబ్జెక్ట్స్కి అయితే ఎలిజిబుల్ కాబట్టి ఓకే చేస్తున్నాం. తర్వాత ఐ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మీరు ప్రజెంట్ ఏ పేపర్స్కి అయితే అప్లై చేస్తున్నారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. లైక్ మీకు సంబంధించిన ఎస్ఎస్సి కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, వాటి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. వీటిని ఫిల్ చేయాలి. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి ఏ ఇయర్లో పాస్ అయ్యారు అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. మీరు 10th క్లాస్ అనేది సో ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. 18లో పాస్ అయ్యారా, 17లో పాస్ అయ్యారా, 20లో పాస్ అయ్యారనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ స్ట్రీమింగ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. మీకు ఏదైతే ఉంటుందో ఆ స్ట్రీమింగ్ అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు సంబంధించి 10th ఆర్ ఈక్వాలెంట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. బోర్డ్ అనేది సో దీంట్లో మనకు ఓపెన్ స్కూల్కి సంబంధించి ఉంటుంది అండ్ తెలంగాణ బోర్డుకి సంబంధించి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉంటుంది, సిబిఎస్సికి సంబంధించి కూడా ఉంటుంది. మీ బోర్డు ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి బోర్డ్ ఆఫ్ తెలంగాణకి సంబంధించి అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని. ఒకవేళ మీరు ఓపెన్లో చేస్తే ఓపెన్, ఆంధ్రప్రదేశ్లో చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ అనేది సో ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. దట్ ఈస్ మీరు ఏ స్కూల్లో అయితే 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నారో ఆ స్కూల్కి సంబంధించిన నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సో మీరు జెడ్పీహెచ్ఎస్ లేదా జెడ్పీహెచ్ఎస్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీకు సంబంధించిన థింగ్స్ ప్రకారం అండ్ మీ రూల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రూల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీ రూల్ నెంబర్ ప్రకారం యాజ్ పర్ యువర్ రూల్ నెంబర్ ప్రకారం సో మీ యొక్క 10th క్లాస్ ప్రకారం కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ రిజల్ట్ మోడ్ అనేది పర్సెంటేజ్ అయితే పర్సెంటేజ్, సిజిపి అయితే సిజిపి అనేది ఎంటర్ చేయాలి. సో మాకు మ్యాక్సిమం పాయింట్స్ వచ్చేసి 10 పాయింట్స్ అండ్ ఆఫ్ 10 పాయింట్స్ వచ్చేసి ఏంటి అంటే 8.9 అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఇచ్చేసేయాలి. వన్స్ ఇచ్చేయగానే రిమైనింగ్ పర్సెంటేజ్ అయితే మనకు టైప్ చేయమంటుంది. సో మీ పర్సెంటేజ్ ఎంత అయితే ఉంటుందో కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారని అడుగుతుంది. సో మీరు ఇంటర్మీడియట్ ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఏ స్ట్రీమ్లో అయితే పాస్ అయ్యారో సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఇంటర్మీడియట్ వచ్చేసి సో 12th ఆర్ ఈక్వాలెంట్ పెట్టుకోవడం జరిగింది. బోర్డు వచ్చేసి మీరు తెలంగాణ బోర్డు కింద కంప్లీట్ చేసుకున్నారా లేకపోతే అదర్ స్టేట్ బోర్డు కింద కంప్లీట్ చేశారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి బోర్డ్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన ఎడ్యుకేషన్లో కంప్లీట్ చేశాము అండ్ అది కూడా రెగ్యులర్ మోడ్లో. అండ్ తర్వాత ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. సో మీ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ మీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మీ యొక్క ఇంటర్మీడియట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన మార్క్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో పర్సంటేజ్లో ఉంటే పర్సంటేజ్, సిజిపిఏ మోడ్లో ఉంటే సిజిపిఏకి సంబంధించి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో టోటల్ మార్క్స్ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్లో ఎంతైతే ఉంటాయో అవి ఎంటర్ చేయాలి. అండ్ మీకు ఎంతైతే వచ్చిందో ఇంటర్మీడియట్లో ఆ మార్క్స్ అనేది ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోగానే బై డిఫాల్ట్గా పర్సంటేజ్ వస్తుంది. ఇన్ కేస్ పర్సంటేజ్ రాకపోతే మీరు పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి టైప్ చేయాలి. అండ్ తర్వాత గ్రాడ్యుయేషన్కి సంబంధించిన థింగ్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో గ్రాడ్యుయేషన్ అంటే ప్రజెంట్ మనం పీజీకి అప్లై చేస్తున్నాం లేదా బీఎడ్కి అప్లై చేస్తున్నాం లేదా అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్కి ప్రజెంట్ సో ఏదైతే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉందో దానికి అప్లై చేస్తున్నాం కాబట్టి మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ డిగ్రీ వచ్చేసి ఆల్రెడీ మీరు పాస్డ్ అనుకుంటే అంటే లాస్ట్ ఇయరే పాస్ అయిన స్టూడెంట్స్ అనుకుంటే 2024 మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ మేలో కానీ పాస్ అయిన స్టూడెంట్స్ అయినట్లయితే మీరు ఆల్రెడీ పాస్డ్ కాబట్టి మీకు రిజల్ట్ వచ్చినట్టుగా కన్ఫర్మ్ చేసుకోవాలి. సో లేదు మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంటే అపియరింగ్ పైన క్లిక్ చేయాలి. బేస్డ్ ఆన్ మీ డీటెయిల్స్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఇక్కడ అపియరింగ్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ ఏ ఇయర్లో పాస్ అవుతారని కూడా అడుగుతారు. సో మేము వచ్చేసి 2025 మేలో కానీ జూన్లో కానీ పాస్ కావడానికి ఛాన్స్ ఉంది. 2025 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ తర్వాత కోర్స్ స్ట్రీమ్ అనేది దట్ ఈస్ మీరు డిగ్రీ అనేది ఏ కోర్స్లో కంప్లీట్ చేశారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు బీఏలో కంప్లీట్ చేశారా, బీఎస్సీలో కంప్లీట్ చేశారా, బీకామ్లో కంప్లీట్ చేశారా, బీటెక్లో కంప్లీట్ చేశారా లేదా అదర్ కోర్స్లో కంప్లీట్ చేశారా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్ కాకుండా మీరు అదర్ ఆప్షన్ స్టూడెంట్స్ అయితే అదర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదర్స్ సెలెక్ట్ చేసుకుంటే అదర్స్లో ఏంటి అనేది ఇక్కడ మీరు టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సో బీ ఫార్మసీ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. బీ ఫార్మసీ అనుకుంటే బీ ఫార్మసీ అనేది టైప్ చేయాలి. సో లేదా మీరు అగ్రికల్చర్ స్టూడెంట్స్ అయితే అగ్రికల్చర్, వెటర్నరీ అయితే వెటర్నరీకి సంబంధించిన థింగ్స్ అనేవి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. బట్ మీకు కూడా బీఎస్సీ కింద కన్సిడర్ చేయొచ్చు కాబట్టి బీఎస్సీ ఆప్షన్ తీసుకున్నా కూడా సెట్ అవుతుంది. బట్ ఇక్కడ అదర్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ ఇవ్వడం బెస్ట్. సో బట్ మాది వచ్చేసి ఏంటంటే బీకామ్ కాబట్టి బీకామ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ యూనివర్సిటీ అనేది మీరు ఏ యూనివర్సిటీ కింద కంప్లీట్ చేసుకున్నారో అని అడుగుతుంది. సో మీ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అయితే సో మా యొక్క ఏదైతే
డిగ్రీ ఉందో అది కంప్లీట్ కావడం జరిగింది. సో ఉస్మానియా యూనివర్సిటీ అని సెలెక్ట్ చేసాము. ఒకవేళ మీ యూనివర్సిటీ నేమ్ దీంట్లో లేదు అనుకుంటే సో మనకి ఇక్కడ లాస్ట్లో అదర్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు అదర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. సో అదర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు సంబంధించిన థింగ్స్ అనేది మీరు కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ సో మా యూనివర్సిటీ నేమ్ ఉంది కాబట్టి మేము ఉస్మానియా యూనివర్సిటీ అని ఇచ్చాము. ఒకవేళ మీరు అదర్ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ మీ యూనివర్సిటీ నేమ్ దీంట్లో లేదంటే అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకొని థింగ్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో సేమ్ అదర్స్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత మీ యొక్క కాలేజ్ నేమ్ ఏదైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మాది వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో గవర్నమెంట్ సిటీ కాలేజ్ అనుకున్నట్టయితే సో గవర్నమెంట్ సిటీ కాలేజ్ అనేది ఇచ్చేస్తాం. సో మీ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నయాపూల్ హైదరాబాద్ అనేసి సో మేము అడ్రస్ అయితే ఇచ్చేస్తున్నాం. ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ థింగ్స్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ మీ డీటెయిల్స్ని బట్టి సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీ కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్సుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా మనకు సంబంధించి మన యొక్క ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ డీటెయిల్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సో నెక్స్ట్ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మన యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ వన్స్ మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ మీ యొక్క కేటగిరీని బట్టి అండ్ మీరు సమ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రజెంట్ మన యొక్క క్యాండిడేట్ యొక్క పాస్ ఫోటో అప్లోడ్ చేయాలి. తర్వాత క్యాండిడేట్కి సంబంధించిన సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అండ్ మీ కేటగిరీ సర్టిఫికేట్ సో మీరు ఓబీసీ ఆప్షన్ చూజ్ చేసుకుంటే ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ ఎస్సీ చూజ్ చేసుకుంటే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేటు ఎస్టీ చూజ్ చేసుకుంటే ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీ సెలెక్ట్ చేసుకుంటే పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించిన రిలవెంట్ సర్టిఫికేట్స్ ఒకవేళ మీరు ఎన్సీసీ కానీ అండ్ అదేవిధంగా స్పోర్ట్స్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఆ యొక్క రిలవెంట్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. బట్ మాకు అదర్ కేటగిరీస్ ఏం లేవు కాబట్టి జస్ట్ ఇక్కడ మాకు వచ్చేసి ఫోటో సిగ్నేచర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడగడం జరిగింది. సో ఈ థింగ్స్ అయితే మేము ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే ఫోటోస్కి రిక్వైర్డ్ సైజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఫాస్ట్ ఫోటో వచ్చేసి 10 KB నుంచి 200 KB మధ్యలో ఉండాలి సైజ్ అనేది. అండ్ సిగ్నేచర్ వచ్చేసి 4 KB నుంచి 30 KB మధ్యలో ఉండాలి. అండ్ మీరు అప్లోడ్ చేసే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో 50 KB నుంచి 300 KBలో అయితే ఉండాలి. అండ్ ఇది PDF ఫార్మాట్లో ఉండాలి. సో ఈ యొక్క సిగ్నేచర్ కావచ్చు అండ్ మీ యొక్క పాస్ ఫోటో కావచ్చు అది మనకు JPG ఫార్మాట్లో ఉండాలి. సో ఇక్కడ అప్లోడ్ చేసే ఫోటో కానీ సిగ్నేచర్ కానీ PDF కానీ రిక్వైర్డ్ సైజ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అండ్ సేమ్ టైం మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ను PDFలోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఈజీగా సో కన్వర్ట్ చేసుకొని ఇక్కడైతే అప్లోడ్ చేయొచ్చు. జస్ట్ మీరు రిక్వైర్డ్ సైజ్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ యొక్క పాస్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మొబైల్లో ఎక్కడైతే దాన్ని సేవ్ చేశారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళేసి మీరు పర్టికులర్ పిక్చర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ మేము వచ్చేసి మా యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాము. అండ్ వన్స్ మీరు ఫోటో అనేది రిక్వైర్డ్ సైజులో కన్వర్ట్ చేసుకొని అండ్ జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయగానే ఈ విధంగా ఫోటో అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే రావడం జరుగుతుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఫోటో అప్లోడ్ చేసే విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా లేదా డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ అండ్ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయినా మీకు ఫోటోకి సంబంధించి సిగ్నేచర్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత మీరు సిగ్నేచర్ కూడా మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అండ్ జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ వచ్చేసి బ్లాక్ పెన్తో పెట్టడం బెస్ట్ అనమాట. అది నా సజెషన్ ఇక్కడ. సో మీరు కూడా క్లియర్గా సిగ్నేచర్ ఉండేటట్టు చూసుకొని అండ్ రిక్వైర్డ్ సైజులో అయితే అప్లోడ్ చేయాలి. సో ప్రజెంట్ మా యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయగానే ఈ విధంగా సిగ్నేచర్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. అండ్ సేమ్ టైం మీ యొక్క సిగ్నేచర్ ప్రివ్యూ కూడా మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నట్లయితే మీ యొక్క రిలవెంట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. అండ్ అదేవిధంగా మీకు ఎన్సీసీ స్పోర్ట్స్ ఉంటే ఆ రిలవెంట్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అండ్ మీకు సంబంధించిన పర్సన్స్ విత్ డిజబిలిటీ సర్టిఫికేట్ కానీ అండ్ మీ యొక్క ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ మనము PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. సో మీరు PDF ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు ఆ PDFని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రివ్యూ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. జస్ట్ మీరు ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు లేదా ఎన్సీసీ సర్టిఫికేట్ కావచ్చు లేదా మీకు సంబంధించిన PW సర్టిఫికేట్ కావచ్చు పర్ఫెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అయితే వెరిఫై చేసుకోవాలి. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అనేది సేవ్ అవుతాయి. నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క
టోటల్ అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో వాటిలో డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. ఆల్ థింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. లైక్ మనం ఫస్ట్ నుంచి ఫిల్ చేసినవన్నీ, క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ కావచ్చు, క్యాండిడేట్ యొక్క అడ్రస్ కావచ్చు, మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు, అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీరు ఏ సబ్జెక్ట్స్కి అప్లై చేశారనే ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆల్ థింగ్స్ అయితే మీకు డిస్ప్లే అవుతాయి. సో బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ అనేది బై డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది. సో మాకు ఇక్కడ ఓబీసీ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 1200 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. అదర్ కేటగిరీకి ఫీ ఎంత అనేది స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. మీరు వీడియో స్టార్టింగ్లో చూసినట్లయితే ఫీ గురించి కూడా మీకు డీటెయిల్గా తెలుస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మీ ప్రొఫైల్ మొత్తం వెరిఫై చేసుకోవాలి. సో టోటల్ ప్రొఫైల్ అనేది వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో మనకి ఇక్కడ జస్ట్ వచ్చేసి ఫస్ట్ మొబైల్ నెంబర్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది పేమెంట్ చేయాలి అంటే. సో మొబైల్ నెంబర్కి ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకోవాలి. క్లిక్ హియర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మన యొక్క మొబైల్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ సిమిలర్గా ఇక్కడ క్యాప్చా అయితే మనకు ఫస్ట్ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ మనం క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ మేము సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. అండ్ సిమిలర్గా మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు 7356 అనేది ఓటీపీ రావడం జరిగింది. సో ఇక్కడ 7356 అని అయితే మేము ఎంటర్ చేస్తున్నాము. సో 7356 అనే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అండ్ ప్రతిసారి మనకి ఇలా క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అనేది ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ మేము మా క్యాప్చా కన్ఫర్మ్ చేసుకుంటున్నాము అండ్ వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాము. సో జస్ట్ వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించిన టోటల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టుగా నెక్స్ట్ ట్యాబ్లో అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కంప్లీట్ అయింది. అండ్ సిమిలర్గా మనకు రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ చేయడం కంటే ముందు మళ్ళీ ఒకసారి మనం అప్లికేషన్ ఫామ్ ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి. ఇలా స్క్రోల్ చేసినట్టయితే డౌన్లో మనకు టోటల్గా అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం కొన్ని డిక్లరేషన్ బాక్స్ అయితే ఓపెన్ అవుతాయి. మీ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఫాదర్ నేము, మదర్ నేము, జెండర్, ఆల్ అడ్రస్, ఈ థింగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి అయితే వెరిఫై చేసుకోమని చెప్తుంది. అండ్ వెరిఫై చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే సో మనకు సంబంధించి ప్రజెంట్ 2 స్టెప్స్ అయితే కంప్లీట్ అయినట్టు. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పేమెంట్ పైన క్లిక్ చేసి సో మనకు సంబంధించి బేస్డ్ ఆన్ కేటగిరీ ప్రకారం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ చేయడం కోసం పే నౌ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం పే నౌ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన ప్రొఫైల్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబరు, క్యాండిడేట్ యొక్క నేము, మీ యొక్క అమౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత పే నౌ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం పే నౌ పైన క్లిక్ చేయగానే మన పేమెంట్కి సంబంధించిన డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఇప్పుడు మేము పే నౌ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం పే నౌ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా కెనరా అంటూ, హెచ్డిఎఫ్సి అంటూ, ఎస్బీఐ అంటూ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు దేని ద్వారా అయితే పే చేయాలనుకుంటారో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఎస్బీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఎస్బీఐ పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఎస్బీఐ పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఎస్బీఐకి సంబంధించి కూడా అదర్ థింగ్స్ ఉంటాయి. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలనుకుంటున్నారా, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పే చేయాలనుకుంటున్నారా, స్టేట్ బ్యాంక్ సంబంధించిన డెబిట్ కార్డ్సా, అదర్ బ్యాంకింగ్సా అని అడుగుతుంది. మీరు ఏదైతే పే చేయాలనుకుంటున్నారో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలనుకుంటున్నాము కాబట్టి సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ అని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అనుకుంటే కార్డ్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన థింగ్స్ కన్ఫర్మ్ చేసుకొని మేము పేమెంట్ అయితే చేస్తున్నాము. వెయిట్ ఫర్ దట్. సో టోటల్గా అప్లికేషన్ ఫీ వచ్చేసి 1200 రూపీస్ అయితే చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. మీరు చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. మేము ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి సో మాకు ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే దాని ద్వారా పే చేయాలి. సో పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ, పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది, ట్రాన్సాక్షన్ సక్సెస్ అవ్వదు. సో అట్లాంటప్పుడు మీరు మళ్ళీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. సో ప్రజెంట్ అయితే మా పేమెంట్ కంప్లీట్ చేస్తున్నాము. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్లయితే సో నెక్స్ట్ ఈ విధంగా యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డన్ అని చూపిస్తుంది. అండ్ సేమ్ టైం సో మనకు గో టు హోమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు గో టు హోమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోగానే అండ్ దానికి సంబంధించిన ప్రివ్యూ అనేది మనకు క్లియర్గా డిస్ప్లే అవుతుంది. సో దాంట్లో మీరు ఇప్పటివరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మనకు ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. ఎడిట్ ఆప్షన్లో మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ లేదా సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే డీటెయిల్ ప్రాసెస్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.